అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రిక గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 94 ఎపిసోడ్ నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. ఈరోజు 95వ ఎపిసోడ్. ఈ సందర్భంగా బ్రహ్మ జ్ఞానం 14వ ఎపిసోడ్ గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. 14వ పార్ట్ గురించి ఈరోజు చెప్పుకుందాం. నిన్నటి రోజున కబీర్ యొక్క సందేశం గురించి మనం కొంత వివరించుకున్నాం. ఏమిటంటే అది ఈ శరీరం అనే మట్టి పాత్రలో ఉన్నటువంటి అంధకారంలోనే సృష్టికర్త అయినటువంటి ఆ పరబ్రహ్మ అంటే భగవంతుడు ఉన్నాడు. మరి అంతటి గొప్ప భగవంతుడు ఆ పరబ్రహ్మ ఈ శరీరంలో ఉన్నా కూడా మానవుడు ఏమీ చేయలేని వాడిగా ఎందుకు దుఃఖపడుతున్నాడు, ఎందుకు చేయకూడని పనులు చేస్తున్నాడు, ఎందుకు ఎంత అల్పుడుగా ఉన్నాడు అన్న దాని గురించి మనం ఇంకా ఏం చెప్పుకున్నామంటే, అంతటి గొప్ప పరబ్రహ్మ అంటే ఆత్మ స్థూల సూక్ష్మ కారణ దేహాలనే బలమైన ప్రాకారాలు కలిగినటువంటి కోటలో బందీగా ఉంది అని చెప్పుకున్నాం. అంటే నిన్న కూడా ఇంకా తెలుసుకున్నాం, ఈ శరీరంలో ఏమేమి ఉన్నాయి అవన్నీ ఇంతటి గొప్ప ఆత్మను కప్పి ఉంచాయి నిన్న తెలుసుకున్నాం. ముందు ఇంకా ఏమున్నాయంటే మనసు, మాయ, త్రిగుణాలు, 5 పంచభూత తత్వాలు, 25 ప్రకృతులు, ఇవన్నిటితో పాటు కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు ఇవన్నీ కూడా ఆత్మను బానిసగా చేశాయి, ఏమీ చేయలేని దానిగా చేశాయి. వీటి నుంచి బయటపడితేనే ఈ మానవుడు పరమాత్ముడిగా వ్యవహరించగలుగుతాడు, మాధవుడు అవుతాడు. అంచేత ఇప్పుడు ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలంటే ఏమిటో తెలుసుకున్నాం. వాటిలోంచి ఆత్మ ఎలా బయటపడుతుందో తెలుసుకున్నాం. మరి ఈ విషయం గురించి పత్రి గారు తులసిదళం 1 అనే పుస్తకంలో చాలా అద్భుతంగా వివరించారు. ఆ తులసిదళం అనే అద్భుతమైన గ్రంథంలో ఒక టాపిక్ ఉంది. ఆ విషయం ఏమిటి అంటే పంచవింశతి. ఇది చాలా జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా రాసుకోండి. 1-10 సార్లు చదవాలి, అప్పుడే కానీ మీకు ఇది అర్థం కాదు. పంచ అంటే 5, వింశతి అంటే 100లో 5వ వంతు అంటే 20. పంచవింశతి అంటే 20+5 అంటే 25. అంటే 25 తత్వాలతో కూడుకున్నదే మానవ సృష్టి. మానవ సృష్టి ఈ 25 తత్వాల గురించి తెలుసుకుందాం. ముందు ముఖ్యంగా పురుషుడు అంటే అంశాత్మ, అంటే జీవుడు అంటే జీవాత్మ, సంఖ్య 1. ఈ పదాలన్నీ ఒకటే, ఆత్మ గురించే, పరబ్రహ్మ గురించే. ఇవన్నీ మళ్ళా అంశాత్మ అంటే ఏంటి, జీవాత్మ అంటే ఏంటి, జీవుడు అంటే ఏంటి, పురుషుడు అంటే ఏంటి, ఇవన్నీ కూడా మళ్ళీ వివరించుకోవాలి. ఈ సబ్జెక్ట్ చాలా బాగా అర్థమవుతుంది. అలాగే ప్రకృతిలో ప్రవేశిస్తూ అంశాత్మ 3 తొడుగులు ధరిస్తుంది. 1 కారణ శరీరం, 2 సూక్ష్మ శరీరం, 3 భౌతిక శరీరం అంటే స్థూల శరీరం. ఈ 3 శరీరాలనే కోటలోనే ఆత్మ బంధింపబడింది అని చెప్పిందాక చెప్పుకున్నాం. ఇందులో ఈ కారణ శరీరంలో 2టితో చేయబడింది. 1 చిత్తము, 2 అహంకారము. అందుచేత ఆత్మ యొక్క సంఖ్య 1, కారణ శరీరం యొక్క సంఖ్య 2. ఇవన్నీ మీరు పక్కన వేసుకుంటూ ఉండాలి. 2వ శరీరం సూక్ష్మ శరీరం, దీని యొక్క సంఖ్య 17. అవి ఏమిటంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, తన్మాత్రలు 5. తన్మాత్రలు అంటే
పంచభూతాల యొక్క సూక్ష్మ రూపాలు. ఇవన్నీ మళ్ళీ మనం తర్వాత చాలా డీటెయిల్గా తెలుసుకోవాలి. మనసు ఒకటి, బుద్ధి ఒకటి, మొత్తం 17. మూడవది స్థూల శరీరం, దాని యొక్క సంఖ్య 5. ఏమిటంటే అవి పంచభూతాలు అంటే 5. ఇలా ఈ మూడింటిని మనం కలుపుకుంటే దేహధారి అయిన జీవుడి సంఖ్య, దేహధారి అంటే దేహాన్ని ధరించినటువంటి ఆత్మ, అటువంటి ఆత్మ యొక్క ఆ జీవుడి యొక్క అంటే జీవుడు అంటే ఆత్మ ప్లస్ శరీరం రెండు కలిపితేనే జీవుడు అంటారు. మొత్తం ఎంత అంటే 1 + 2 + 17 + 5 = 25. ఈ మానవ యొక్క సృష్టి ఈ 25 తత్వాలతో సృష్టి చేయబడింది. మానవుడు భౌతికంగా చనిపోయినప్పుడు అంటే శరీరం వదిలినప్పుడు 25లోంచి 5 పోతాయి, పంచభూతాలు అంటే 20 అవుతుంది. అలాగే చనిపోయిన తర్వాత కారణలోకాలు చేరుకున్నప్పుడు 20లోంచి 17 పోతాయి, అప్పుడు 3 మిగులుతాయి. ఎప్పుడైతే మానవుడు తీవ్ర ధ్యాన సాధన చేసి భూమి మీద తీవ్ర ధ్యాన సాధన చేసి అహంకారాన్ని నశింప చేసుకుని చిత్తాన్ని శాంతింప చేసుకున్నప్పుడు 3 - 2 1 అవుతుంది. అప్పుడు వాడు పరమాత్ముడిగా పురుషోత్తముడిగా విలసిల్లుతాడు. అంటే మానవుడు మాధవుడు అవుతాడు. అప్పుడు ఆ శరీరంతో ఆశ్చర్యం గొలిపే పనులు చేయగలుగుతాడు. అలాగే మన పత్రి గారు చేస్తున్నది కూడా. అందుకే పత్రి గారు ధ్యానం చేయమంటారు. మరి పత్రి గారికి మనం మరొక్కసారి ధన్యవాదాలు చెప్పుకున్నాం. ఈ విషయంలో చాలా సందేహాలు ఉంటాయి, మనం వాటిని నివృత్తి చేసుకున్నాం. ఎంచేతంటే ఒక సబ్జెక్టు తీసుకున్నప్పుడు దాన్ని సంపూర్ణంగా నివృత్తి చేసుకున్నప్పుడే మనకు అది అర్థమవుతుంది. అప్పుడే మనం ఆచరణలో పెట్టగలుగుతాం, ఫలితం కూడా పొందుతాం. ఇప్పుడు చెప్పుకున్న సబ్జెక్టులో ఆ ఫలితం మీరు పొందగలిగితే మీరు మోక్షం పొందినట్టే. థ్యాంక్ యూ.